బైబిల్ పట్టణం సామెతలు 3వ అధ్యాయము 21 నుండి 35 వరకు చదువుతుంది. 3వ అధ్యాయము 21 నుండి 35. నా కుమారుడా, నిశ్చయ జ్ఞానమును వివేకమును భద్రం చేసుకుని వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకును. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. నీ పాదం ఎప్పుడు నువ్వు తొట్టిల్లదు. పండుకున్నప్పుడు నీవు భయపడవు. నీ పరుణ్ణి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికంగా భయము కలుగుతున్నప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదని పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తంగా జగడమాడవద్దు. బలత్కారం చేయు వాని చూచి మత్సరపడకును. వాడు చేయు క్రియలను ఏమాత్రమునో చేయగొరవద్దు. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానుల ఘనతను స్వతంత్రించుకుందురు. బుద్ధిహీనులు అవమాన భరితులగును. దేవుడి వాక్యం దీవించు.